ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రకటన గ్రంథ ధ్యానాల్లో పాల్గొంటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో భాగంగా ఇప్పటి వరకు 3 అధ్యాయాలు మనం పూర్తి చేశాము. 4వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. 4వ అధ్యాయాన్ని ధ్యానించే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. నమ్మదగిన వాడ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క ఉచితమైన కృప చొప్పున ప్రభువా, ప్రకటన గ్రంథ ధ్యానాలను నా తండ్రి గత కొన్ని వారాలుగా మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, మిమ్మల్ని గూర్చిన ప్రత్యక్షతను తెలియజేసే ఈ గ్రంథాన్ని మేము ధ్యానిస్తుండగా దీన్ని వినువారు, చదువువారు, గైకొనువారు ధన్యులని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. అట్టి ధన్యత ప్రభువా, వాక్యం అందిస్తున్న నాకును, వినుచున్న నీ బిడలకును, గైకొనే మా అందరికీ కూడా ప్రభువా మీరు అనుగ్రహించమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, మీరే మాట్లాడమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 4వ అధ్యాయం 1వ వాక్యము 2వ వాక్యం నేను చదువుతాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండెరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోటున మనం ధ్యానించవలసిన కొన్ని పదాలను మీకు నేను తెలియజేస్తాను. ఇక్కడ ఈ సంగతులు జరిగిన తర్వాత అనే ఒక పదాన్ని మనం ఈ చోట చూడగలము. అలాగే పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అనే పదాన్ని కూడా మనం చూడవచ్చును. అలాగే మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. కాబట్టి బూరధ్వని వంటి స్వరము అని 3వ పదాన్ని మనం చూడగలం. 4వ పదము ఇక్కడికి ఎక్కి రమ్ము అనే పిలుపును మనం చూడగలం. 5వదిగా నేను ఆత్మవశుడనై ఉంటిని అని వ్రాయబడినట్లుగా చూడగలం. 6వదిగా పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఈ యొక్క వాక్యాల వరకు, ఈ పదాల వరకు మనం ఈ రోజున నేర్చుకుందాం. ఇందులో ప్రభు మనకు కొన్ని ఆత్మీయ సత్యాలు తెలియజేయాలని ఆశపడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఏ సంగతులు జరిగిన తర్వాత అని ఒక ఆలోచన మనం చేసినప్పుడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ యొక్క ఉద్దేశం, ఆయన మానవాళి పాప పరిహారార్థమై రక్తాన్ని చిందించి మరణించి పాతిపెట్టబడి పునరుద్ధరణై తిరిగి లేచి 1 పేతురు 2:9 ప్రకారంగా మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా చేసి ఆయన పరమునకు ఆరోహణమయ్యాడు. ఆయన త్వరగా భూమి మీదకి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూడగలం. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 7 సంఘాలకు, ఆనాటి ఆసియా మైనర్లో ఉన్న 7 సంఘాలకు, ఈనాటి టర్కీలో ఉన్న 7 సంఘాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్తరాలు రాయించినట్లుగా మనం చూడగలం. ఈ 7 సంఘాలు ఆనాటి సంఘాలు మాత్రమే కాదు, ఈ 7 సంఘాలకు కూడా మనం ఆధునిక సంఘ చరిత్రలో కూడా కొన్ని సంవత్సరాలలో ఈ సంఘాల లక్షణాలు కనబడినట్లుగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు జరుగుతున్న సంఘ చరిత్రలో, ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్న సంఘ చరిత్రలో 1950 సంవత్సరం నుండి ప్రభు రాకడ వరకు ఉండబోయే సంఘాలన్నిటిలో కూడా ఆ 7 సంఘాలలో ఉన్న లవోదికీయ సంఘ లక్షణాలు ఉన్నట్లుగా కూడా మనం గతంలో ధ్యానం చేశాం. లవోదికీయ సంఘ లక్షణం ఏంటంటే నులివెచ్చని సంఘము. అది పైకి భక్తి గల వారిగా కనబడుతుంది, కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయించేవారు ఆ సంఘాలలో ఉండరు. పైకి అందరూ భక్తులుగానే ఉంటారు,
వారి వల్లనే యేసు నామం అవమానపరచబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం ప్రకారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సంఘాలన్నిటిలో కూడా అటు చల్లగా లేవు, భక్తిహీనంగా లేరు, అదేవిధంగా వెచ్చగా లేరు, భక్తిలో శక్తి కలిగిన వారిగా లేరు, కానీ పైకి భక్తిగా ఉంటున్నారు, లోకాన్ని భక్తిని రెండింటిని పాటించేవారిగా ఉంటున్నారు. అందుకనే ఇలాంటి వారిని ప్రభు చూసినప్పుడు నులివెచ్చని స్థితిలో ఉన్నవారు అంటున్నాడు. ప్రభు మిమ్మల్ని నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. అయితే ప్రభు ప్రేమ కలిగిన వాడు కనుక మరొక అవకాశం ఇస్తున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు. జయించండి అంటున్నాడు. నా సింహాసనంలో కూర్చోబెట్టుకుంటానని కూడా తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి వాక్యాల్లో మనం చూస్తే ఈనాటి సంఘాలలో ప్రభు సంఘాల్లో లేడట, సంఘాల బయట నిలుచుండి తలుపు తట్టుచున్నాడట. ఎవరైనా తమ హృదయపు తలుపు తెరిస్తే ఆ ఒక్కరిని బట్టైనా ఆ సంఘంలో ప్రవేశించి వారి మధ్యలో కార్యాలు చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఈ రోజున ఈ సంఘాలు ఉన్నవి. ఇది ప్రభు రాకడ వరకు కూడా సంఘాలలో ఈ స్థితే కొనసాగుతుంది. ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాలు జరిగాయి. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శనాన్ని అపోస్తలుడైన యోహాను చూశాడు. అలాగే 7 సంఘాలలో ఉన్న పరిస్థితులు ఈనాటి ఆధునిక సంఘాలలో ఉన్న పరిస్థితుల్ని సరిపోలుస్తూ చూడడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ యుగం ముగిసిన తర్వాత సంఘము, క్రైస్తవ సంఘం ప్రారంభమైంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మేడగదిలో ఉన్న శిష్యుల మీదకి దిగి వచ్చాడో ఆ రోజు నుండి క్రైస్తవ సంఘం ప్రారంభమైంది. అప్పటి నుండే సంఘ యుగము అని పిలుస్తారు. ఈ సంఘ యుగం ఒక రోజున ముగించబడబోతుంది. ఎలా ముగించబడుతుందంటే ఈ సంఘము ఎత్తబడుతుంది. ప్రభు మేఘాల మీదకి వస్తాడు, సంఘము ఎత్తబడుతుంది. అప్పుడు భూమి మీద ఇక సంఘము ఉండదు. కాబట్టి సంఘయుగం ముగించబడుతుంది. భూమి మీద సంఘం ఉన్న తర్వాత ఏం జరుగుతుంది అని అంటే 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెడతాడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అనేక మంది మంచి భక్తి కలిగిన దైవ సేవకుల యొక్క అభిప్రాయం కూడా. ఈ చోట మనం చూసినట్టయితే ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే సంఘయుగము ముగించబడిన తర్వాత, సంఘయుగం ప్రారంభమైంది, పెంతెకోస్తు దినాన ప్రారంభమైంది. సంఘయుగం ముగించబడేది 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 13 నుండి 18 వాక్యాల మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకి వస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి స్థలము సిద్ధపరుస్తాను, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తానని తన భక్తులకి ప్రభు ఆ చోట సెలవిచ్చాడు. ఎవరు తన భక్తులు అంటే యేసు రక్తంతో ఎవరైతే కడగబడి నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారో, శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని జయిస్తారో, లోకముతో రాజీ పడని భక్తి చేస్తారో వారే ఆయన భక్తులు, ఆయన బిడ్డలు, ఆయన విశ్వాసులు. వారి కొరకు ప్రభు స్థలము సిద్ధపరుస్తానికి వెళ్ళాడు. ఆయన తిరిగి వస్తానన్నాడు. ఎక్కడికి వస్తాడంటే మేఘాల మీదకి వస్తాడని 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో రాయబడింది. అదేవిధంగా 1 కొరింథీ 15వ అధ్యాయము 51 నుండి 58 వాక్యాల మధ్యలో రాయబడిన మాట కూడా ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు, మనము రెప్పపాటున మార్పు చెందుతాము. రెప్పపాటున క్షణమాత్రంలో మన దీన శరీరం బ్రతికుంటే మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనకంటే ముందు ప్రభువులో నిద్రించిన వారు సమాధులు తెరవబడతాయి. వారు సమాధి చేయబడకపోయినా, ఒకవేళ నీళ్లలో పడి వారు మరణించి వారి శవాలు దొరకకపోయినా, ఆ రోజున ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు వారు భక్తులైతే వారి యొక్క దేహాలను కూడా మహిమ దేహాలుగా మార్చబడి వారిలో ప్రభు ఆత్మను ప్రవేశపెడతాడు. కనుక వారు మనకంటే ముందుగా వెళ్తారు ప్రభు దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట పరలోకమందు ఒక తలుపు తెరవబడింది అని రాసింది. ప్రియమైన వారలారా, పరలోకమునందు తలుపు తెరవబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రభు పరలోకపు తలుపు తెరిచి కన్య మరియ గర్భంలో బాలుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని కన్య మరియ గర్భం ద్వారా భూమి మీదకి పంపించాడు. ఆ తదుపరి పరలోకమందు తలుపు మూయబడింది. మరలా ప్రభు
మేఘాల మీదకి వచ్చే సమయంలో మాత్రమే పరలోకమందు తలుపు తెరవబడుతుంది. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో చాలా సందర్భాల్లో 7వ అధ్యాయంలో, ఆ తరువాత 16వ అధ్యాయంలో కూడా, 19వ అధ్యాయంలో కూడా పరలోకమందు తలుపు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. పరలోకపు తలుపు తెరవబడింది అంటే అర్థం ఏంటంటే మానవాళికి ప్రయోజనమైనా కలగబోతుందని అర్థం, లేదా మానవాళి మీదకి గొప్ప శిక్ష రాబోతుందనే మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదము దగ్గరగా ఉందని అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క తీర్పు దగ్గరగా ఉందని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను అని అంటే పరలోకమందు తలుపు తెరవబడింది దేనికంటే ప్రభువైన యేసుక్రీస్తు మేఘాల మీదకి రావడానికి పరలోకమందు తలుపు తెరవబడిందని మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందు తలుపు తెరవబడింది. ఇక్కడ భక్తుడైన యోహానుకి పరలోకాన్ని చూపించాలని ఎత్తబడిన సంఘము ఎలా ఆరాధిస్తుందో ప్రభువుని, సింహాసనం నందు ఆసీనుడైన దేవునిని, ఆ తర్వాత 5వ అధ్యాయంలో రాయబడిన గొర్రె పిల్లని ఎత్తబడిన సంఘం ఎలాగా ఆరాధన చేస్తుందో అపోస్తలుడైన యోహానుకి దేవాది దేవుడు ముందుగానే చూపించాలనుకున్నాడు. 4వ అధ్యాయం రాసే నాటికి సంఘం ఎత్తబడలేదు. ఈ రోజు కూడా ఇంక ఎత్తబడలా. ఈ 4వ అధ్యాయము క్రీస్తు 95వ సంవత్సరంలో రాయబడింది. ఈ రోజు కూడా సంఘం ఎత్తబడలేదు. కానీ సంఘము ఎత్తబడినప్పుడు పరలోకంలో దృశ్యము ఎలా ఉంటుందో అపోస్తలుడైన యోహానుకి ప్రభు ముందుగానే తెలియజేసి ఈ రోజున మనము ధ్యానించడానికి ప్రభు ఈ అవకాశం కల్పించాడు. ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన 4వ అధ్యాయం నుండి ఫ్యూచర్లో జరగబోయే దృశ్యాలుగా మనం గమనించవచ్చు. 4, 5 అధ్యాయాలు పరలోకపు దృశ్యాలు. పరలోకంలో ఎత్తబడిన సంఘమైన మనం ఎలా ఉంటామో ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మన తలల మీద కిరీటాలు ఉంటాయి, మనం తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటాం, మనం సింహాసనం మీద కూర్చొని ఉంటాం. ఎక్కడ ఉంటామో తెలుసండి? ప్రభు సింహాసనానికి ఎదురుగానే మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోటాను కోట్ల దేవదూతలు ప్రభువును ఆరాధిస్తుండగా మనం కూడా వారితో కలిసి ఆరాధన చేసే స్థలమే ఆ పరలోకం. పరలోకం అంటే అర్థం ఏంటంటే దేవుని సింహాసనమే పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందు తలుపు తెరవబడింది. బూరధ్వని వంటి ఒక స్వరము మొదట వినిన స్వరము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా యోహాను బూరధ్వని వంటి స్వరమే విన్నాడు. యోహాను, నేను చెప్తాను, జరగబోయే సంగతులు, జరిగిన సంగతులు అన్నీ కూడా రాయమని చెప్పిన స్వరమే. అదే స్వరము 4వ అధ్యాయంలో యోహానును పిలిచింది, అదే స్వరం పిలిచింది, బూరధ్వని స్వరమే. ఇక్కడికి ఎక్కిరమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బూరధ్వని వంటి స్వరం ఎవరిదో కాదండి, ప్రభు అయిన దేవుని స్వరమే. ఆ దేవుని స్వరమే యోహానును పిలిచింది. పరలోకంలో సంఘము ఎత్తబడిన తర్వాత జరగబోయే దృశ్యాలను నీకు ముందుగానే చూపిస్తాను, ఇక్కడికి ఎక్కిరమ్మని యోహానుని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు పిలిచాడు ప్రభు అంటే, ఇక మీదట జరగవలసిన వాటిని కనపరిచెదను. జరగబోయే సంగతులు 4, 5 అధ్యాయాలు పరలోకపు దృశ్యాలు. 6 నుండి 18వ అధ్యాయం వరకు కూడా భూమి మీదకి దేవుడు అనుమతించబోయే శ్రమలు. 7 ఏళ్ల మహాభయంకరమైన శ్రమల కాలం ఈ భూమి మీద మానవుడు శ్రమలు అనుభవించబోతున్నాడు. ఈ శ్రమలు ఎవరి ద్వారా కలుగుతాయో తెలుసండి? తనకు విరుద్ధంగా, తనని నమ్మకుండా, తన కృపను తిరస్కరించిన వారికి దేవుడు వారి మీద కురిపించబోయే 3 రకాలైన ఉగ్రతలను 6 నుండి 18 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. 3 పాత్రలు, 3 ముద్రలు, అదేవిధంగా 3 బూరల తీర్పుల్ని మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన శ్రమలు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. ఈ సంగతులన్నీ యోహానుకు చూపించాలని దేవుడు పిలిచినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను ఆత్మవశుడయ్యాడు, పరలోకానికి కొనిపోబడ్డాడు, పరలోకానికి ఎత్తబడ్డాడు యోహాను. ఈ చోట ఇక్కడికి ఎక్కిరమ్ము అని యోహానుని పిలిచినప్పటికి కూడా ఈ స్వరము, ప్రియమైన దేవుని బిడ్డలే, సంఘము ఎత్తబడుటకు సాదృశ్యముగా ఉంది. సంఘము ఎత్తబడుటకు సాదృశ్యంగా ఉంది. శ్రమల కాలానికి ముందే సంఘము ఎత్తబడుతుందని అనేక మంది భక్తుల యొక్క అభిప్రాయము. యోహాను పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. యోహాను పరలోకానికి ట్రాన్స్పోర్ట్ చేయబడ్డాడు. అదేవిధంగా
ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకి వచ్చి ఎక్కిరమ్మని పిలిచినప్పుడు తనకిష్టమైన సంఘస్థులు నమ్మకంగా ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు యొక్క విశ్వాసంలో వారు కడవరకు రక్షణను కాపాడుకున్నవారు ప్రభు పిలిచిన వెంటనే మృతి చెందిన వారైనా బ్రతుకున్న వారైనా మహిమ శరీరాలు ధరించి మేఘాల మీదకి ప్రభు దగ్గరికి వెళ్తారు. ఆ తదుపరి పరలోకానికి వెళ్తారు. అక్కడ 7 సంవత్సరాలు ప్రభువుతోనే ఉంటారు. అక్కడ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తుతో సంఘం అనే వధువుకి వివాహం జరుగుతుంది. 2 కొరింథీ 11 ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడింది మనము ప్రభువుతో ప్రదానం చేయబడ్డ వారము. మనము ప్రభువుకు ప్రదానం చేయబడ్డాము. వివాహం ఎప్పుడు జరుగుతుందంటే ప్రభువు మేఘాల మీదకి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. 7 ఏళ్ళు భూమి మీద శ్రమలు జరిగే సమయంలో అక్కడ వరుడైన యేసుతో వధువైన సంఘానికి వివాహ మహోత్సవం జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడికి ఎక్కిరమ్ము అనే ఈ పదము సంఘము ఎత్తబడుటకు సాదృశ్యముగా ఉన్నట్లుగా అనేక మంది భక్తుల యొక్క అభిప్రాయము, నా అభిప్రాయం కూడా. ప్రభువైన యేసుక్రీస్తు నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వెళ్తాను, స్థలము సిద్ధపరుస్తాను, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ప్రభు చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా వస్తాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో దేవదూత చెప్తున్నారు, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఏ విధంగా యేసు పరలోకానికి ఎత్తపడ్డాడో అదే విధంగా యేసు మరలా తిరిగి రాబోతున్నాడని సెలవిచ్చాడు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త, లూకా సువార్త, ఈ సువార్తలన్నింటిలో కూడా ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని చెప్పాడు. మనుష్య కుమారుడు త్వరగా వస్తాడని చెప్పాడు. ఏ గడియలో వస్తాడో మీకు తెలియదు కనుక మీరు మెలకువగలిగి ఉండండి అని ప్రభు పలుమార్లు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తెస్సలోనిక సంఘస్థులు కూడా ప్రభు వస్తాడని 1వ శతాబ్దం నుంచి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. మనం కూడా ఎదురు చూస్తున్నాం. ప్రభు రాకడ తథ్యము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక్క మాట కనుక మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యంలో చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 12వ వాక్యంలో కూడా ఒక మాట చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభు నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రభు తప్పనిసరిగా వస్తాడు. ఎలా వెళ్ళాడో ప్రభు అలాగే అదే చోటుకు తిరిగి వస్తాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాల్లో చూసినట్లయితే ఒలీవల కొండ మీదకే ప్రభు వస్తాడు, అక్కడే కాలు మోపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడున్న యెరూషలేము దేశంలో పట్టణంలో ఉన్న ఒలీవల కొండ మీదకే ప్రభు దిగి రాబోతున్నాడు. యేసుక్రీస్తు సజీవుడిగా ఈ భూమి మీదకి మరొకసారి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన భూమి మీదకి వచ్చే ముందుగా 7 సంవత్సరాలకు ముందే ఆయన మేఘాల మీదకి వచ్చి తనకిష్టమైన తన రక్తంతో కడగబడిన సంఘాన్ని తన దగ్గరికి కొనిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 తెస్సలోనిక 4వ అధ్యాయము ఒకసారి కనుక మనం చూసినట్లయితే, 1 తెస్సలోనియన్స్ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 15వ వాక్యం నేను చదువుతాను. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పుకున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఎక్కడికి దిగి వస్తాడో తెలుసండి? మేఘాల మీదకి వస్తాడు. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమే నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఆకాశ మండలమునకు అంటే ప్రభువు మేఘాల మీదకి వస్తాడు పరలోకం నుండి. మనము ఆకాశ మండలమునకు ప్రభువు మేఘాల మీద మనం కొనిపోబడతాము. మధ్యాకాశంలోకి ప్రభు వస్తాడు, మనం అక్కడికి భూమి మీద నుండి కొనిపోబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాగా మనము సదాకాలం ప్రభువుతో ఉంటాము. ఆ రోజు నుంచి మనల్ని ప్రభువుని మనం పొరపాటును కూడా విడిచిపెట్టము. ప్రభువు మనల్ని విడిచిపెట్టడు. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలోనే కాదు మనం ప్రభువుతో ఉండేది, ఆ తదుపరి 1000 ఏళ్ల పరిపాలన కాలంతో ప్రభువుతోనే ఉంటాము. నూతన సృష్టిలో కూడా మనం ప్రభువుతోనే ఉంటాము. నేను ప్రభు ఏనాడు కూడా ఇక ఎడబాసే అవకాశం అనేది పొరపాటును కూడా
ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మేఘముల మీద కొనిపోబడుదుము అనే పదం ఉంది. ఈ కొనిపోబడుదుము అనే పదాన్నే ర్యాప్చర్ అంటారు. సంఘము ఎత్తబడుటను సూచిస్తుంది. ర్యాప్చర్ అనే పదం బైబిల్లో లేదు. బైబిల్ అనే పదం కూడా బైబిల్లో లేదు. ట్రినిటీ అనేది, త్రిత్వం అనే పదం కూడా బైబిల్లో లేదు. అలాగ లేదని చెప్పి బైబిల్ కాకుండా పోదు. ట్రినిటీ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడని మనం నమ్ముతున్నాం. ట్రినిటీ అనేది లేకుండా పోయే అవకాశమే లేదు. ఈ ర్యాప్చర్ అనే పదం, సంఘం ఎత్తబట్ట అనే పదం బైబిల్లో లేకపోయినప్పటికీ కూడా లాటిన్ భాషలోకి బైబిల్ని తర్జుమా చేసినప్పుడు ర్యాప్టూస్ అనే పదాన్ని వాడారు. ర్యాప్టస్ అనే పదాన్ని వాడారు. ర్యాపియో అనే లాటిన్ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ యొక్క పదం యొక్క అర్థం ఏంటంటే ఎత్తుకొని పోవుట అనే అర్థము. కాటప్, ఎత్తుకొని పోవుట, కొనిపోవుట అనే అర్థము ఈ పదానికి. గ్రీకు భాషలో తర్జుమా చేసినప్పుడు బైబిల్ని హర్పాజో అనే పదాన్ని వాడారు. హర్పాజో అంటే బలవంతంగా ఎవరో వచ్చి తీసుకొని పోవడం అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, ఈ హర్పాజో అనే పదము లేదా ఈ ర్యాప్టస్ అనే పదం బైబిల్లో 13 సార్లు వాడబడింది. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 39వ వాక్యంలో నపుంసకుడైన మంత్రికి సువార్త చెప్పిన తర్వాత ఫిలిప్పు అక్కడ నుండి కొనిపోబడినట్లుగా రాసుంది. ఫిలిప్పు ఆ తర్వాత ఎవరికి కనబడలేదు. మరొక ఊర్లో ఫిలిప్పు కనబడ్డాడు. ఏమయ్యాడు ఫిలిప్ అంటే కొనిపోబడ్డాడు, ఎత్తుకొని పోబడ్డాడు. ఎవరు ఎత్తుకొని పోయారంటే దేవుని ఆత్మ ఆయన్ని ట్రాన్స్పోర్ట్ చేసేసింది. ఈ 4వ అధ్యాయంలో యోహానుని కూడా ఇక్కడికి ఎక్కి రమ్ము అని అన్నాడు. ఎవరు యోహానుని పరలోకానికి తీసుకెళ్లారు అంటే ఆత్మలో పరలోకానికి తీసుకెళ్లారు. యోహాన్ని శరీర రీతిగా పరలోకానికి వెళ్ళాలి ఆయన. ఎవరు తీసుకెళ్లారంటే ఆత్మ ట్రాన్స్పోర్ట్ చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఒక రోజున దేవుని ఆత్మ మనందరినీ కూడా పరలోకానికి ట్రాన్స్పోర్ట్ చేయబోతుంది. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో భక్తుడైన ఏలియా కూడా అగ్ని రథాల్లో పరలోకానికి కొనిపోబడ్డాడని రాస్తుంది. ఆదికాండం 5వ అధ్యాయంలో 24వ వాక్యంలో హానోకు కొనిపోబడిను అని రాస్తుంది. కొనిపోబడిను అంటే ఎవ్వరు పంపించలేదండి. ఎవ్వరు కూడా ఆయన బలవంతంగా నెట్ల ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు? హానోకు మరణం రుచి చూడల. హానోకు ఎవరికి కనబడలా. హానోకు ఈరోజు కూడా మరణించలా. ఎక్కడున్నాడు? కొనిపోబడ్డాడు. ర్యాప్టస్, ర్యాపియో, కాటప్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పదాలన్నీ కూడా వాడుతారు. స్నాచ్ అవే, ఫోర్సిబుల్లీ సీజప్, ఈ పదాలన్నీ కూడా వాడతారు. ఎవరు ఈ ఫోర్సిబుల్లీగా వారిని తీసుకెళ్ళిందంటే పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క బూరధ్వని వంటి స్వరము ఎప్పుడైతే వెలువడిందో ఆ స్వరమే వారిని పైకెత్తినట్లుగా మనం చూడొచ్చు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం కానీ 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాయబడిన ఈ మాటలన్నీ కూడా 15:51 నుంచి 58 వాక్యాల వరకు రాయబడిన మాటలన్నిటి కూడా సంఘము ఎత్తబడుటను సూచిస్తుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను మనం 2 ఫేజులుగా చూడొచ్చు. మొదటి ఫేజులో ఆయన మేఘాల మీదకి వస్తాడు, సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఎవరు సంఘము అంటే అంతవరకు రక్షణ కాపాడుకున్న వారిని తీసుకొని వెళ్తాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న మీరు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా అంతవరకు రక్షణ కాపాడుకోమని ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని బతిమలాడుకొనిచున్నాను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనము పొరపాటును కూడా ప్రభు యొక్క ఉగ్రతను తట్టుకోలేము. హెబ్రీ 2వ అధ్యాయం 3-4 వాక్యాలు అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకండి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన రక్షణ కాపాడుకోమని చెప్తున్నారు. ప్రభు మనకిచ్చిన రక్షణ కిరీటాన్ని పోగొట్టుకోవద్దని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో ప్రభు సెలవిస్తున్నారు. కనుక ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి అంటే మన రక్షణను మనం కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో రకరకాల భక్తుల మధ్య రకరకాల భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అందరూ మంచి భక్తులే. కానీ భేదాభిప్రాయం ఏమిటి అంటే ఇందులో 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ప్రభు వస్తాడు అంటారు. కొందరు ఏమంటారంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే సంఘాన్ని ఎత్తుకొని పోతాడు, తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ప్రభు భూమి మీదకి వస్తాడు అంటారు. కానీ కొందరు భక్తులు సంఘము శ్రమల్లో ఉండాల్సిందే, శ్రమల కాలం అయిపోయాక ఒకేసారి ప్రభు భూమి మీదకి అడుగు పెడతాడు, అప్పుడే 1000 ఏళ్ల పాలన ఉంటుందని చెప్తారు. అయితే మనం ఈ విషయంలో కొన్ని ఆధారాలని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొందరు
శ్రమల కాలానికి ముందే ప్రభు వస్తాడు అని దానికి కొన్ని ఆధారాలు చూపిస్తారు. దానికి ఆధారాలు ఏమిటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఫిలడెల్ఫియా సంఘంతో ప్రభు అంటున్నాడు, నిన్ను శోధన కాలం నుంచి లోకం మీదకి రాబోయే మహాశ్రమల కాలంలో నుండి నేను నిన్ను తప్పిస్తానని ఫిలడెల్ఫియా అనే నమ్మకమైన సంఘానికి వాగ్దానం చేశాడు. ఈ రోజున ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికే విశ్వాసులు అందరూ కూడా లోకమంతటి మీదకి, అన్యుల మీదకి, ఇశ్రాయేలీల మీదకి, నామకార్థుల మీదకి రాబోయే మహాశ్రమల కాలంలో, 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండరు. ఫిలడెల్ఫియా సంఘంలాగా నమ్మకంగా ఉన్న భక్తులు ఉండరు. ఏమవుతారు? వారు ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు ఎత్తబడతారు, మహిమ శరీరాలు ధరించుకొని ముందుగానే ప్రభు దగ్గరికి చేరతారు అంటారు అని వాదిస్తారు. అదేవిధంగా 1 తెస్సలోనికై 5:9 రాయబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, మీరు ఉగ్రత పాలగుటకు పిలువబడలేదు కానీ రక్షణ పొందుటకే పిలువబడ్డారు అని భక్తుడు రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 11 వాక్యాలు చూసినట్లయితే, యేసుక్రీస్తు మన కొరకు మరణించి మనల్ని నీతిమంతులుగా తీర్చి మనకు రాబోయే దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించినట్లుగా ఆ చోట రాయబడింది. కాబట్టి ఇక మనం ఉగ్రత పాలు కావాల్సిన అవసరం లేదు. 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చే శ్రమలు ఎవరు అనుమతించే శ్రమలో తెలుసా అండి? అవి దేవుని ఉగ్రతకు సాదృశ్యాలు. పరలోకము నుండే శ్రమలు కుమ్మరించబడతాయి. పరలోకమందున్న దేవుడే భూమి మీద ఉన్న మానవాళి మీదకి శ్రమలను అనుమతిస్తాడు. గొప్ప గొప్ప వడగండ్లు పడతాయి, భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. తేలు కుట్టి మరణాన్ని కోరుకుంటే కూడా మరణం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మిడతలే గుర్రాల్లాగా పరిగెత్తుతాయి. రకరకాల సాదృశ్యాలు 6 నుండి 18 అధ్యాయాలు మనం ధ్యానించినప్పుడు అవన్నీ కూడా చూడగలం. సూర్యుడు ఆకాశమంతా ఎరుపుమయమైపోతుంది, నక్షత్రాలు కదులుతుంటాయి, ఆకాశ శక్తులు కదిలించబడుతుంటాయి, మనుషులు కలవరపడతారు, మనుషులు గుండెలు బాదుకుంటారు. మమ్మల్ని కాపాడేవాడు ఎవడు లేడా అని చెప్పి కొండల దగ్గరికి వెళ్ళి మా మీద పడమని బ్రతిమలాడతారు. దేవుని ఉగ్రతను తట్టుకోలేక వేదన 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 అనుభవిస్తారు. కానీ వారు మారు మనసు పొందరని కూడా మనము 6 నుండి 18 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇవన్నీ దేవుని ఉగ్రత దినాలు. 1 తెస్సలోనికై 5 అధ్యాయం 9వ వాక్యం ప్రకారం మనం ఉగ్రత పాలగుటకు దేవుడు మనల్ని పిలవలేదు కనుక 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఉండదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రీ ట్రిబ్యులేషనిస్టులు అభిప్రాయపడుతున్నారు. 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే సంఘము ఎత్తబడుతుందని భక్తుల యొక్క అభిప్రాయము. అదేవిధంగా 1 తెస్సలోనికై 5వ అధ్యాయము 5వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన సంఘస్థులందరూ కూడా చీకటి వారు కాదు. చీకటి వారు మాత్రమే దేవుని ఉగ్రతకు పాలవుతారు. మనం పగటి వారము, వెలుగు సంబంధం. వెలుగు సంబంధులకు దేవుని ఉగ్రత ఉండదు. 7 ఏళ్ల శ్రమల కాలం దేవుని ఉగ్రతను సూచిస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే శ్రమలు, చిన్న చిన్న శ్రమలు, ఇవన్నీ కూడా ఈ లోకంలో మనం ఉన్నాం కనుక, యుగ సంబంధమైన దేవత పరిపాలిస్తున్న లోకంలో ఉన్నాం కనుక అనారోగ్యాలు, చిన్న చిన్న శ్రమలు, విభేదాలు ఇవన్నీ సహజమే. కానీ దేవుడు అనుమతించే భయంకరమైన శ్రమలు ప్రపంచం అంతటి మీదకి 7 ఏళ్ల మహాశ్రమలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో స్పష్టంగా దానియేలు ఆ మాట చెప్తున్నాడు. 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గురించి దానియేలు రాస్తున్నాడు. కనుక మనం పగటి వారం కనుక ఆ శ్రమలు అనుభవించాల్సిన అవసరం లేదని భక్తుల యొక్క అభిప్రాయం. అదేవిధంగా 1 తెస్సలోనికై 4:17లో మనము కొనిపోబడదుము, సదాకాలం ప్రభు దగ్గర ఉంటాము, ఆకాశ మండలం మీదకి మేఘాల మీద కొనిపోబడదాము. ప్రభు వస్తాడు, ఆకాశ మండలం మీదకి మేఘాల మీద మనం కొనిపోబడతాం. కనుక భూమి మీద శ్రమలు మనం అనుభవించాల్సిన అవసరం లేదు. 1 కొరింథీ 15:51-52లో కూడా ప్రభు బూరధ్వనితో వచ్చినప్పుడు మనము రెప్పపాటున మార్పు చెంది ప్రభు దగ్గరికి మనం చేరతాము. ఈ క్షయమైపోయే శరీరం అక్షయమైనదిగా మార్పు చెందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 15:22-23 వాక్యంలో కూడా మనుష్యులు వారి వారి వరుస క్రమాల్లో బ్రతుకుతారు, పునరుద్ధానులు అవుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానానికి మొదటి భాగములో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన నమ్ముకున్న
వారు ఒకవేళ మరణిస్తే పునరుద్ధానులు అవుతారు, సమాధులు తెరవబడతాయి. ఒకవేళ సజీవులుగా ఉంటే మరణాన్ని రుచి చూడకుండా వారు కూడా ఈ దీన శరీరమే, వారు చనిపోవాల్సిన అవసరంలా. ఒకవేళ ప్రభు రేపే వస్తే నేను చనిపోకుండానే ప్రభు దగ్గరికి చేరిపోతాను. నా దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. నేను ఇక్కడ ఉండను, భూమి మీద నా శరీరం కూడా కనపడదు. నా శరీరం విడిచిపెట్టి నేను పోను. నా బంధువులు ఎవరు సమాధి చేయాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే ఈ దీన శరీరం అదృశ్యమైపోయి మహిమ శరీరంగా మార్చబడుతుంది. అదేవిధంగా లూకా సువార్త 17వ అధ్యాయంలో కానీ, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానీ రాయబడిన మాటలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఇద్దరు తిరగలు విసురుతుంటారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు, ఒకళ్ళేమో ఎత్తబడతారు. ఇద్దరు పొలం దున్నుతుంటారు, ఒకళ్ళేమో అలాగ అందరూ చూస్తుండే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకడు మాత్రమే పొలంలో మిగులుతాడు. ఏమైనాడు ఆ వ్యక్తి అంటే, ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది, ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్రపంచంలో కొన్ని లక్షల మంది కనబట్టలేదు. ఎవరు కనబడని వారు? క్రైస్తవులు కనబట్టలేదు. ఎవరు క్రైస్తవులు? నమ్మకమైన క్రైస్తవులు కనబట్టలేదు. ఏమైపోయారు? బైబిల్ రాసింది కదా, ప్రభు మేఘాల మీదకి వచ్చి రమ్మని పిలుస్తేనే వాళ్ళు వెళ్ళిపోతారు అని మహిమ శరీరం ధరించుకొని. ఒకరోజున ఈ ప్రపంచం అంతా అనేకులు మాట్లాడుకుంటారు, అల్లకల్లోలం జరగబోతుంది. ఒకవేళ ఒక విమానాన్ని నడిపే పైలటే నిజమైన క్రైస్తవుడైతే, పైలట్ అలా ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీదకి పైలట్ అలాగనే సీట్లో నుంచే వెళ్ళిపోతాడు. విమానం కింద పడిపోయి అల్లకల్లోలం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ బహు సమీపంగా ఉంది. సంఘం, నమ్మకమైన సంఘం ఎత్తబడుతుంది. శ్రమల గుండా వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీరు ఉగ్రత పాలు కావటానికి అవకాశం లేదు. మీరు ఉగ్రత పాలగుటకు పిలువబడలేదు, కానీ రక్షింపబడుటకు మాత్రమే మీరు పిలువబడ్డారు. అయితే ఇప్పటి కాలపు శ్రమలు, ఇప్పుడు వచ్చే శ్రమలు ఎన్న తగినవి కాదు. ఈ లోకపు శ్రమలు మీరు కొన్ని సహించిన తర్వాత, నా ఉగ్రతనైతే మీరు భరించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నేను ఉగ్రతని తప్పించడం కొరకే నా రక్తాన్ని చిందించాను. ఈ లోకపు శ్రమలు మీరు కొన్ని భరించిన తర్వాత 1 పేతురు 5:10 ప్రకారం మీరు నిత్య మహిమలోకి ప్రవేశిస్తారు. నిత్య మహిమలో ప్రవేశించడమే పరలోక రాజ్యంలోకి చేరడం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పటి కాలపు శ్రమలు చులకనైన శ్రమలు. ప్రభు యొక్క రాకడ సమయంలో ఈ లోకం ఎలా ఉంటుందో తెలుసండి. నోవహు దినాల్లో ఉన్నట్లుగా ఘోరమైన పాపంలో, నోవహు దినాల్లో సమాజం అంతా పాపంలో మునిగిపోయింది. అలాంటి పరిస్థితులు ఉంటాయి. లోతు కాలంలోని సొదొమ గొమొర్రా పరిస్థితులు ఉంటాయి. ఈ రోజున ఆ పరిస్థితులే మన సమాజంలో కొనసాగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ లేదు, అక్రమం విస్తరిస్తుంది. ఏమండి, తల్లిదండ్రులకు అవిధేయులు, గర్వాంధులు, ఏమండి ఒకరినొకరు చంపుకునేవారు, దేవుని కంటే కూడా సుఖాన్ని కోరుకునే మనుషులు ఈ రోజున ఉన్నారు. బైబిల్ పట్టుకొని దేవుణ్ణి కూడా నువ్వెవరనే ప్రశ్నించే స్థాయిలోకి ఈ రోజున మనుషులు తయారయ్యారు. తమను తామే మెప్పించుకునేవారు తయారయ్యారు. తమను తామే ఘనపరుచుకునేవారు తయారయ్యారు. దేవుణ్ణి ఘనపరుచుకునేవారు ఈ రోజున లేరు. దేవుణ్ణి సంఘాల బయట ఉంచుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రీ ట్రిబ్యులేషన్ సంఘము శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుందని కొందరు యొక్క భక్తుల యొక్క అభిప్రాయం. మరొకటి కూడా ఏమిటనంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5-7 వాక్యాలు మనం చూసినప్పుడు, నోవహు దినాల్లో లోకమంతా చెడిపోయి ఉంటే దేవుని దృష్టిలో నోవహు ఒక్కడే నీతిమంతునిగా కనపడ్డాడు. దేవుడు ఏం చేశాడో తెలుసండి, నోవహు యొక్క భక్తిని బట్టి అతన్ని, అతని కుటుంబాన్ని ఉగ్రత పాలు కాకుండా దేవుడు కాపాడాడు. అలాగే లోతును కూడా, సొదొమ గొమొర్రాలు నాశనం కాకుండా లోతును కూడా తప్పించాడు. లోతుని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు. చివరిలో అతను సొదొమ ప్రజలతో రాజీ పడినప్పటికి కూడా అతన్ని ప్రభు చివరి దశలో అతను పశ్చాత్తాపడి ఉంటాడు, క్షమించి ఉంటాడు. ఈరోజు కూడా ప్రభు, నీవు ఈ రోజున ఎంత ఘోర పాపంలో ఉన్నా నిన్ను క్షమించడానికి కూడా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతుంటే వికట్టహాసం చేసిన సౌలును క్షమించి పౌలుగా మార్చిన దేవుడు ఎవడని ప్రశ్నించి ఆయన గ్రంథాన్ని పలుమార్లు చించివేసిన నన్ను రక్షించిన దేవుడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోర పాపిని రక్షించడానికి శక్తి గలవాడు, సమర్థుడు. అందుకొరకే ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఎవరైతే ప్రభువా నన్ను క్షమించమంటే, ఈరోజు కూడా ఆయన రక్తాన్ని వెలగా ఎప్పుడో చెల్లించేశాడు కనుక ఆ రక్తంతో మనల్ని కొనడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సాతాను కబంధ హస్తాల నుంచి మనల్ని విడిపించడానికి యేసు రక్తం చెందించాడు. లోతును కూడా క్షమించాడు దేవుడు. అందుకనే లోతును కూడా సొదొమ మంటల్లో కాలిపోకుండా కాపాడాడు. కనుక నోవహుని కాపాడిన దేవుడు నోవహు సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి సంఘము శ్రమల కాలంగా గుండా వెళ్ళదని
అనేక మంది యొక్క భక్తుల యొక్క అభిప్రాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో చాలామంది భక్తులు మరి ఈ శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. దాన్ని నేను కూడా నమ్ముతున్నాను. మరొక కారణం ఏమిటంటే, మరి దేవుడు మనల్ని రాజులుగా యాజకులుగా చేశాడు. ఒకవేళ శ్రమల కాలంలో కూడా సంఘం ఉండాల్సి వస్తే, ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ సంఘంలో ఎవరు బతుకుంటారు? ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇంచుమించుగా 9 బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ రోజున ఒకవేళ ఉన్నారనుకుంటే, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇంచుమించుగా 5 బిలియన్ల ప్రజలు చనిపోతారట. దేవుని ఉగ్రతకి కానీ, సాతానుగాడు పెట్టే శోధనలకు కానీ, సాతాను చేతిలో కానీ 5 బిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారట. ఇక మిగిలేది 4 బిలియన్ల ప్రజలు మాత్రమే మిగులుతారు. వారిలో కూడా కొందరు రక్షణ పొందిన వారు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమే శ్రమల గుండా కొనసాగితే, దేవుని ఉగ్రత గుండా కొనసాగితే ఎంతమంది ఆ ఉగ్రతలో నిలబడగలుగుతారు? ఎంతమంది ఇప్పుడు శ్రమలు పడి ప్రభువుని నమ్ముకున్న మనము ఇప్పుడు వేధించబడి లోకం చేత మళ్ళీ ఆ ఉగ్రత దినాల్లో కూడా వేధించబడితే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా, దేవుడు న్యాయస్తుడు కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాస్తూ అంటున్నాడు, నిద్రించిన వారిని గురించి మీరు కంగారు పడకండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు, మనము ప్రభు దగ్గరికి వెళ్తాం. మనకంటే ముందుగా నిద్రించిన వారు వెళ్తారు, తర్వాత మనం కూడా వెళ్తాం. ఈ లోకంలో మిమ్మల్ని హేళన చేసిన వారు ఉన్నారే, ఏరిరా మీ ప్రభు ఇంకా రాలేదేంటని హేళన చేశారే, వాళ్ళందరూ శిక్షించబడటం మీరు చూస్తారు. ఎక్కడి నుంచి చూస్తాం? మనం పరలోకంలో ఉండి చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఈరోజు కూడా నమ్మని ఇశ్రాయేలుల కోసమే శ్రమలు, యేసు ప్రభుని నమ్మని అన్యజనుల కోసమే శ్రమలు, యేసు ప్రభుని నమ్ముకొని కూడా నామకార్థంగా బతుకుతున్న వారికి ఆ మహాశ్రమలు రాబోతున్నాయి. అంతేగాని నిజమైన రక్షణలో ఉన్నవారు ఆ మహాశ్రమల గుండా వెళ్లాల్సిన అవసరం లేదు. మరొక మాట కూడా నేను చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యం రాయబడిన మాట ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఎప్పుడు ఈ సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు? ఒకవేళ సాత్వికులైన సంఘము శ్రమల కాలంలో ఉంటే, ఒకవేళ శ్రమల కాలంలో ఒకవేళ సంఘము సాతాను చేతిలో నశించిపోతే వాళ్ళు ఎప్పుడు భూమిని స్వతంత్రించుకోవాలి? దేవుడు మనకు వాగ్దానం చేశాడు, భూమిని స్వతంత్రించుకుంటారు మీరు సాత్వికులుగా ఉంటే, దీనులుగా ఉంటే. ప్రభు చెప్పాడు 1 పేతురు 2:9 ప్రభు మన రాజులుగా యాజకులుగా చేశాడు. మనము దేవుని ఉగ్రతలో మనం ఉంటే, సాతాను చేతుల్లో కానీ దేవుని ఉగ్రతలో కానీ మనం నాశనం అయిపోతే, నన్ను రాజుగా చేశాడు కదా ప్రభు, రక్షణ పొందిన వెంటనే నన్ను యాజకుడిగా చేశాడు కదా, నేను ఆ శ్రమల కాలంలో చనిపోతే నేను రాజుని ఎలా అవుతాను, యాజకుడిని ఎలా అవుతాను? నేను రాజుని యాజకుడిని కావాలంటే ప్రభు మేఘాల మీదకి రావాలి, నేను ఎత్తబడాలి. 7 ఏళ్ల శ్రమల కాలంలో నేను భూమి మీద ఉండకూడదు. 7 ఏళ్ల తర్వాత భూమి మీదకి నేను రావాలి, ప్రభువుతో కలిసి రావాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారం రాజుల రాజు, ప్రభువులు ప్రభు తెల్లని వస్త్రాలు ధరించుకొని కిరీటాన్ని పెట్టుకొని గుర్రం మీద భూమి మీదకి వస్తుండగా, ఒలీవల కొండ మీదకి వస్తుండగా ఆయనతో పాటు నేను కూడా తెల్లని గుర్రం ఎక్కి కిరీటాన్ని పెట్టుకొని తెల్లని వస్త్రాలు కట్టుకొని మహాసైన్యముగా నేను మీరు కూడా మనందరం కూడా ఆయనతో రాబోతున్నాం. ఆయన ఒలీవ కొండ మీద కాలు పెడతాడు, మనం కూడా ఆయనతో పాటు అడుగు పెట్టబోతున్నాం. ఆయన అపవాది, ఆయన అంత్యక్రీస్తుని, అదేవిధంగా అబద్ధ ప్రవక్తని శిక్షిస్తాడు, అగ్నిగుండంలో వేస్తాడు. మనం కూడా అందులో పాలు పంపులు పొందబోతున్నాం. యేసు ప్రభు వాడిని శిక్షిస్తుంటే మనం చూడబోతున్నాం. ఆయన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారంగా 1000 ఏళ్ల సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, యెరూషలేం రాజధానిగా చేసుకొని. ఆ రాజ్యంలో మనం రాజులుగా యాజకులుగా ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అప్పుడే మనం రాజులు యాజకులు అనే మాట నెరవేరుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో యుగయుగములు ఆయనతో కూడా వెళుతాం నూతన సృష్టిలో. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని యొక్క వాగ్దానం నెరవేరాలంటే మనము ప్రభు యొక్క రెండో రాకడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మేఘాల మీదకి వస్తాడు, దాన్నే సంఘము ఎత్తబోటు అంటాడు. రెండవది మరలా తిరిగి ఆయన భూమి మీదకి పరిపాలించడానికి వస్తాడు. అప్పుడు మనతో పాటు వస్తాడు ఆయన ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యొక్క రెండవ రాకడలో సెకండ్ ఫేజ్లో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యం నుండి ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకొని తెల్లని గుర్రం ఎక్కి కిరీటం పెట్టుకొని భూమి మీదకి మహాసైన్యమైన మనతో ఆయన తిరిగి రాబోతున్నాడు. యూదా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంది, 15-16 వాక్యాల్లో కూడా
ప్రభు తన వేవేల పరిశుద్ధ దూతలతో భూమి మీదకి దిగొస్తాడని రాసింది. ఇది ప్రభు యొక్క రెండవ రాకడలో సెకండ్ ఫేజ్. ఆయన జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడినట్లుగా 1-4 వాక్యాలు రాయబడినట్లుగా ఒలీవ కొండల మీదకి అడుగు పెట్టబోతున్నాడు. ఆ ఒలీవ కొండ మీదకి అడుగు పెట్టినప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు విరోధంగా యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధాన్ని గురించి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడింది. దాన్నే హర్మెగ్దోన్ యుద్ధం అంటారు. మెగిద్దో అనే లోయలో యుద్ధం జరుగుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుకి అదేవిధంగా ప్రపంచ సైన్యాలన్నిటికీ కూడా. ప్రభు అయిన యేసుక్రీస్తు సైన్యాలకు ఎవరుంటామో తెలుసా? మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభు అయిన యేసుక్రీస్తుకు విరోధంగా ఎవరుంటో తెలుసా? రష్యా, ఇరాన్, చైనా, ఇండియా, అరబ్ కంట్రీస్, ప్రపంచ దేశాలన్నీ ప్రభువుకు విరుద్ధంగా యుద్ధానికి వస్తాయి. మీరు జకర్యా గ్రంథం 14వ అధ్యాయం చదవండి. వారి కన్నులు వారిలో కుళ్ళిపోతాయి, వారి యొక్క ముఖము కుళ్ళిపోతుందని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తన నోటి నుంచి వచ్చే వాడి అయిన ఖడ్గము చేత, అంటే నోటి ఊపిరి చేత శత్రు సైన్యాలన్నింటినీ సంహరిస్తాడని రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చనిపోయిన శవాలన్నిటినీ పాతిపెట్టి ఇజ్రాయేల్ దేశాన్ని పవిత్రపరచడం కోసం 7 నెలల సమయం పడుతుందట. అంత మహా గొప్ప యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో ప్రభు పక్షంగా నిలబడేది ఎవరు తెలుసా? మీరు, నేనే. దాని కొరకే మనము ఎత్తబడే సంఘంలో ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను ఇక్కడికి ఎక్కిరమ్మని యోహాను పిలిచారు. యోహాను పరలోకానికి ట్రాన్స్పోర్ట్ అయ్యాడు. అలాగనే సంఘమైన మనం కూడా ఒక రోజున పరలోకానికి ఎత్తబడే వారిగా మనం ఉండబోతున్నాం. ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని కొనిపోవటానికి వస్తాడు. అదే హర్పాజో, అదే ర్యాప్టస్, అదే ర్యాపియో. మనము ప్రభు అయిన దేవుని యొక్క ఆత్మ చేత మనము కొనిపోబడదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కొనిపోబడే సంఘములో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1-2 వాక్యాల్లో రాయబడిన ఈ మర్మం ఇదే. ఎత్తబడే సంఘాన్ని తెలియజేస్తుంది. మనము కూడా ఎత్తబడే సంఘములో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనము ఖచ్చితంగా ఎత్తబడే వారిగా ఉండబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు 7 ఏళ్ల శ్రమల కాలంలోనే ఇశ్రాయేలీలు అనేక మంది రక్షణ పొందుతారు. అప్పుడే కొందరు అన్యజనులు కూడా రక్షణ పొందుతారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 1,44,000 మంది యూదుల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్థికులుగా మార్చబోతున్నాడు. అప్పుడు ఆ యూదులైన సువార్థికుల్ని చూడటానికి మనం ఇక్కడ ఉండకూడదు. మనం ఎక్కడ ఉంటామంటే పరలోకంలో ఉంటాం. 6వ అధ్యాయం నుంచి మనం ఈ భూమి మీద ఉండే అవకాశం లేదు. మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో సంఘం అనే పదం 19 సార్లు రాయబడింది, ఎక్లేషియా అనే పదం. కానీ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి సంఘం అనే మాటే కనబడదు. ఎప్పటిదాకా కనబడదో తెలుసండి? 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు సంఘం అనే పదమే ఉండదు. సంఘము అనే పదమే క్రైస్తవ సంఘం అని అర్థం వచ్చే ఒక పదం కూడా ఉండదు 4 నుండి 18 అధ్యాయాల వరకు కూడా. మరి ఏమైంది సంఘం ఈ మధ్యకాలంలో? 4 నుండి 18 అధ్యాయాల మధ్యకాలంలో సంఘము ఏమైంది అని ఒకసారి కనుక మనం ఒకసారి ఆలోచిస్తే క్రైస్తవ సంఘం భూమి మీద లేదని అర్థం. మరి ఎక్కడికి వెళ్ళింది సంఘం? 4వ అధ్యాయం ప్రారంభంలోనే సంఘము ఎత్తబడింది. ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే సంఘము ఎత్తబడిన తర్వాత జరిగే సంగతులు ఇవన్నీ కూడా 4వ అధ్యాయం నుండి జరిగే సంగతులన్నీ కూడా సంఘం ఎత్తబడిన తర్వాత. 19వ అధ్యాయం నుండి జరిగే సంగతులు సంఘము దించబడిన తర్వాత. ఎత్తబడిన సంఘం ప్రభుతో కూడా భూమి మీదకి వచ్చాక సంగతులు 19, 20, 21, 22. దేవుని స్తోత్రం కలుగును కాక. 19 సార్లు 3 అధ్యాయాల్లో ఉన్న సంఘము ఎక్లేషియా అనే పదము మిగతా అధ్యాయాల్లో లేకపోవడానికి కారణం ఏంటి? 18వ అధ్యాయం వరకు లేకపోవడానికి కారణం ఏంటంటే సంఘము ఎత్తబడింది కనుకనే లేదు అనే అనేక మంది భక్తుల యొక్క అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. మనం ఎత్తబడే సంఘములో ఉండాలి. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనిషి కుమారుడు ఎప్పుడు వస్తారో తెలియదు. మీరు ప్రార్థన చేయాల్సింది ఏంటంటే నజరేయుడైన యేసు త్వరగా రమ్మని మాత్రమే ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు ఎత్తబడే సంఘములో నేను ఉండటానికి ఎలా సిద్ధపడాలి అనే ఒక విషయాన్ని చెప్పి కూడా నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ర్యాప్చర్ను గురించిన సందేశంగా మీరు తీసుకోవచ్చు. మరి 2 పేతురు 3వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలని ఒకసారి మనం చదువుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలను మనం చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి,
ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడు నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభువా ఇంకా ఎందుకు రావట్లేదు అని మనం అడుగుతాం. కొందరు మనల్ని చూసి ఏరా ప్రభు వస్తానన్నాడుగా ఇంకా రాలేదేంటని హేళన చేసేవాళ్ళు ఉన్నారు. ప్రభు ఎందుకు రావట్లేదు తెలుసా? నిన్ను హేళన చేసేవాడు మారాలనే ఆలోచనతోనే రావట్లా. ఆ సంగతి మనల్ని హేళన చేసిన వాళ్ళకి చెప్పాలి. ఒరే నీ కొరకే రావట్లేదురా ప్రభు, నువ్వు మారాలని. కానీ వస్తాడు ఒక రోజున, నువ్వు మారినా మారకపోయినా నా ప్రభు ఒక రోజున వస్తాడు, నన్ను తీసుకెళ్ళటానికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వస్తానన్న యేసు రాకుండా మానడురా, కానీ నా యేసు దీర్ఘశాంతుడు. అయితే 10వ వాక్యంలో ఉంది, దొంగ వచ్చినట్లు వస్తాడు. దొంగోడు చెప్పిరాడు రే, దొంగోడు చెప్పిరాడు. ఒక బూర ధ్వని వినిపిస్తాడు. ప్రధాన దూత శబ్దం ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతోనూ బూర ధ్వనితోనూ నా ప్రభు వస్తాడు పరలోకం నుండి. ఆ ధ్వని రక్షణ లేని నా సహోదరుడా నువ్వు వినలేవు, వెలుగులో ఉన్న నేను మాత్రం వింటాను నాయన. ఆ రోజు నేను వెళ్ళిపోతాను, మరుసటి రోజు మా ఇంటికి వచ్చి నా ఫ్రెండ్ అని పిలుస్తావు, నేను ఉండను. మా ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. ఏమయ్యారు ఇంట్లో వాళ్ళు? ఊరు వెళ్ళారా? లేదు. ఎక్కడికి వెళ్ళారు? ప్రపంచమంతా హడావుడైపోతుంది. పరలోకానికి వెళ్ళిపోయాను నేను. ఇళ్ళు చాలా ఇళ్ళు, నమ్మకమైన క్రైస్తవుల గృహాలన్నీ ఖాళీ అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా సహోదరుడు నా ప్రభు ఒక రోజున దొంగలాగా వస్తాడు, అందరికీ చెప్పిరాడు. ఆయన బూరధ్వని నమ్మకమైన వారు మాత్రమే వింటారు. ఈ ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఏమండి, దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. అందుకనే ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు 12వ వాక్యంలో, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, జాగ్రత్త. ప్రభు దొంగ వలె వస్తానని చెప్పాడు. మనకైతే ప్రభు దొంగలాగా ఏం రాడు. మనకు తెలుసు, మనం మెలుకుకుంటాం. మనం వెలుగు సంబంధం, పగటి సంబంధం. చీకటిలో ఉన్న వాళ్ళకి దొంగలా కనపడతాడు. కానీ మనకి ఆయన ఎప్పుడు వచ్చినా వీఆర్ రెడీ టు గో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వెలుగు సంబంధం కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే సహోదరి సహోదరుడా, పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో జాగ్రత్తగా లేవారై ఆయన రాకడిని అపేక్షిస్తూ ఉండమని ప్రభు సెలవిస్తున్నాడు. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 10వ వాక్యంలో తెస్సలోనిక సంఘానికి పౌలు రాస్తున్నాడు, మీరు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి అని రాస్తున్నాడు. వెయిట్ ఫర్ హిస్ కమింగ్. మీరు కొన్ని హింసలు పడుతున్నారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ప్రభు వస్తాడు. ఆయన రాకడను ఆశతో, ఆయన రాకడ కొరకు ఎదురు చూడండి అంటున్నాడు. 1 కొరింథీ 15:58 అంటున్నాడు, మీరు స్థిరులను కదలని వారై ప్రభు కార్యాలు చేస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త చివరి అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ 10వ అధ్యాయం 24వ వాక్యంలో అంటున్నాడు, మీరు సమాజంగా కూడుకొనుట రోజు రోజుకి ఎక్కువ చేయండి. వారానికి ఒకసారే కాదు, వారానికి 2-3 సార్లు కూడా మీరు సమాజంగా కూడుకొనుట మానకండి అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 1:7 అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ 1 కొరింథీ 1:9 అంటున్నాడు, ఆయనతో సహవాసం చేయండి అంటున్నాడు. ఆయన సంఘముతో సహవాసం చేయండి. ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు కనుక ఆయన నమ్మకమైన సంఘములో సహవాసం కలిగి నమ్మకమైన క్రైస్తవులుగా మీరు ఉండండి అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది. చాలామంది భక్తులు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘము శ్రమల కాలంలో ఉంటుందంటారు. దానికి వారు చెప్పే ఒకే ఒక ఆధారం ఏంటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనే స్మరణ సంఘంతో ప్రభు చెప్తున్నాడు 10వ వాక్యంలో, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నాడు. ఈ 10 దినములు శ్రమలు అంటే వారు అనేది ఏంటంటే దేవుని ఉగ్రత దినాలు అంటున్నాడు. కాదు. ఈ 10 దినముల శ్రమలు దేవుని యొక్క ఉగ్రతతో కూడిన శ్రమలు కాదు ఇవి. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు స్మరణ సంఘం హింసించబడుతుంది రోమా చక్రవర్తుల చేత.
ఈ 10 దినాలంటే 10 మంది రోమా చక్రవర్తులు, క్రూరమైన చక్రవర్తులు ఆ స్మిర్నా సంఘాన్ని హింసించినట్లుగా చరిత్రకారులు చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది చక్రవర్తులు, నీరో చక్రవర్తి లాంటి వాడు, డైక్లీషియన్ లాంటి వాళ్ళు, ఏమండి, వీళ్ళందరూ కూడా చాలామంది 10 మంది చక్రవర్తులు నీరో దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత 10 మంది చక్రవర్తులు ఆ స్మిర్నా సంఘ కాలంలో, ఆ తర్వాత సంఘ కాలాల్లో అనేకుల్ని హతసాక్షులుగా వారి సమయంలో మారిపోయారు. అనేకుల్ని సజీవ దహనం చేశారు చక్రవర్తులు. అంటే తాత్కాలికంగా ఈ భూమి మీద ఉన్న సంఘానికి కలిగే శ్రమలే కానీ దేవుని ఉగ్రత శ్రమలు కాదు ఇది. ఈ వాక్యాన్ని పట్టుకొని చాలామంది ఏమంటారంటే, స్మిర్నా సంఘంతో మీరు శ్రమలు అనుభవించాల్సిందే అని దేవుడు చెప్పాడు కదండి, కాబట్టి శ్రమలు అనుభవించాల్సిందే, కాబట్టి ట్రిబ్యులేషన్లో కూడా సంఘం ఉంటుందని చెప్తారు. ఇంకొక మాట ఉంది, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో మీరు శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలని అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఆ సంఘంతో చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, క్రైస్తవుడైనందుకు శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరమని చెప్పాడే కానీ దేవుడు అనుమతించబోయే 7 ఏళ్ల ఉగ్రతలో మీరు ఉండాలని అర్థం కాదు. దేవుడు అనుమతించే ఉగ్రత దేవుని బిడ్డలు అనుభవించాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని తన విలువైన రక్తంతో కన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనల్ని ఎందుకు దేవుడు ఆయన ఉగ్రతల్లో మనం ఉండేట్టుగా చేస్తాడు? కనుక శ్రమల కాలంలో సంఘం ఉంటుందనే దాన్ని మంచి భక్తులే అంటారు, కానీ నేనైతే శ్రమల కాలంలో సంఘం ఉంటుందని నమ్మను. కొంతమంది అయితే 3.5 ఏళ్ల శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అంటారు. మొదటి 3.5 సంవత్సరాలు సంఘం శ్రమల గుండా వెళ్తుంది. ఆ ట్రిబ్యులేషన్ని 2 భాగాలు చేశారు, ట్రిబ్యులేషన్, గ్రేట్ ట్రిబ్యులేషన్ అని. మొదటి 3.5 సంవత్సరాలేమో శ్రమల కాలం అన్నారు, రెండో 3.5 సంవత్సరాలేమో మహాశ్రమల కాలం అన్నారు. శ్రమల కాలం వరకు సంఘం ఉంటుంది, మధ్యలో ఎత్తబడుతుంది. మహాశ్రమల కాలంలో మాత్రం సంఘం ఉండదు అన్నారు. అంటే హర్మెగ్దోని యుద్ధ కాలంలో సంఘం ఉండదు అన్నారు. సంఘం ఎత్తబడే సంఘం శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది, శ్రమల కాలం మధ్యలో ఎత్తబడే అవకాశమే లేదు. మూడింటిని కూడా మనం పరిశీలించి చూసినప్పుడు ప్రభు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు చెప్పాడు, మహాశ్రమల కాలంలో నీవు ఉండవు అని చెప్పాడు. నోవహుని నేను కాపాడినట్లుగా, సంఘానికి గుర్తైన నోవహుని కాపాడినట్లుగా, సంఘమా నేను నోవహుని జలప్రళయం నుంచి ఎలా తప్పించాను అలాగా ఆ జలప్రళయం ఎవరు అనుమతించారండి? దేవుని ఉగ్రతే కదా అది. దేవుని ఉగ్రతలో నోవహు ఉండకుండా చేశాడు దేవుడు. ఎందుకని? నోవహు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి. మరి దేవుడు అనుమతించబోయే 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో దేవునికి ఇష్టలుగా బతికితే మనల్ని ఎందుకు ఉంచుతాడు? నోవహుని జలప్రళయం తప్పించినట్టే మనల్ని కూడా తప్పిస్తాడు, లోతును తప్పించినట్లే తప్పిస్తాడు. ఇంకొక మాట, మనం రాజులుగా యాజకులుగా ఉండాలంటే ఎత్తబడే సంఘంలో ఉండాలి. మనం భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎత్తబడే సంఘంలో ఉండాలి. అంతెందుకండి, 19వ అధ్యాయంలో ప్రభువుని వెంబడించిన వారు దేవదూతలు కాదు, పరలోక సైన్యం వెంబడిస్తుంది. ఆ పరలోక సైన్యం ఎవరో తెలుసా? మనమే. ఒరిజినల్ భాషలోకి పోయి చూసినప్పుడు వాళ్ళు దేవదూతలు కాదు. దేవదూతలు ఏ రోజు కూడా గుర్రాలు ఎక్కి కానీ తెల్లని వస్త్రాలు వేసుకొని ప్రభువుని వెంబడించినట్టు ఎక్కడా రాసిలేదు. గుర్రాలు ఎక్కి కిరీటాలు పెట్టుకొని ప్రభువుని వెంబడించే తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఆయన భక్తులు, ఆయన సేవకులు. ఎవరు వీళ్ళు? 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు ఎత్తబడిన సంఘస్థులు, మీరు నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. సంఘం ఎత్తబడే సమయం బహు ఆసన్నమైనది. కనుక బహు జాగ్రత్తగా మనం మెలకువ కలిగి, వాచ్ అండ్ ప్రే, మెలకువ కలిగి ప్రార్థించే వారికి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఎత్తబడే సంఘములో మనం ఉండాలని ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2 వాక్యాల ద్వారా నా తండ్రి రాప్చర్ గురించి, సంఘము ఎత్తబడడం గురించి మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఎత్తబడే సంఘములో మేము ఉండాలంటే ఎలా బ్రతకాలో కూడా మీరు తెలియజేశారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, నాయనా నా తండ్రి, ఈ యొక్క రాప్చర్ను గూర్చిన వాక్య ధ్యానం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని పురిగొల్పేదిగా, భక్తిలోని శక్తిని ఆశ్రయించేదిగా ఉంచునట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.